నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు, అంటే పూర్తిగా దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయాలను సందర్శించే యాత్రకైతే శ్రీకారం చుట్టనున్నారు ఈ వారంలో. ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ ఢిల్లీలో జైత్రయాత్ర కొనసాగించి ఘన విజయం సాధించిన తరువాత కీలకంగా ఈ యాత్రను అయితే చేపట్టడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తన వారాహి డిక్లరేషన్లో సనాతన ధర్మ బోర్డు ఉండాలి, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ ఆలయాలకు సంబంధించి సంస్కృతిని లేదా మన సంప్రదాయాలని, మన సనాతన ధర్మాన్ని రక్షించేలాగా ఈ బోర్డు పనిచేయాలి అని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి. ఒక రాజకీయ పార్టీగా ఆయన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ చాలా డేర్గా ఒక మతానికి సంబంధించి ధర్మ బోర్డు ఉండాలి, సనాతన ధర్మ బోర్డు ఉండాలి అని చెప్పిన ఒక గొప్ప ఆలోచనాకారుడు కానివ్వండి, లేకపోతే చాలా డేరింగ్ పర్సన్ అన్నవండి, ఏదైనా సరే అలా చెప్పడం అనేది చాలా గ్రేటెస్ట్ పాయింట్. ఇప్పుడు అదే కోవలోకి ఇప్పుడు ఈ మొత్తం ఇటు కేరళ కానీ లేకపోతే తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ ఆలయాలను కానీ ఆయన సందర్శించడం ఇప్పుడు రాజకీయంగా అయితే ఖచ్చితంగా కలకలం సృష్టించేది. ఎందుకంటే ఒకవైపున ఢిల్లీలో జైత్రయాత్రను కొనసాగిస్తూ ఉత్తరాది మొత్తం పూర్తి స్థాయిలో తన ప్రభావం చూపిస్తున్న బీజేపీ, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు పూర్తి స్థాయిలో సౌత్ మీద దృష్టి సారించాలి అనుకుంటుంది అని అందరూ చెప్పే మాటే. కాకపోతే దీనికి సంబంధించి ఎలాంటి స్టెప్స్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్న అంశంలో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బాగా నమ్మకస్తుడు, లేకపోతే పూర్తి స్థాయిలో అందరినీ ప్రభావితం చేసి మాట్లాడగల సామర్థ్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ ఉపయోగించుకుంటుంది అన్నలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్డీఏకు అత్యంత నమ్మకమైన మిత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో నెక్స్ట్ స్టెప్ బీజేపీ నెక్స్ట్ స్టెప్ ఖచ్చితంగా దక్షిణాదిలో ఉంటుందని అయితే అందరూ అనుకునేది, అందరూ చెప్పేది. సో ప్రస్తుతం కర్ణాటకలో మాత్రమే కొంచెం బలంగా ఉంది, ప్రతిపక్ష పాత్ర అయితే పోషిస్తోంది బీజేపీ. సో కేరళలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ మొత్తం ఈ సమూహంలో పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ఇంక పాండిచ్చేరి అంటే అది కేంద్రపాలిత ప్రాంతం, అది వేరే విషయం. సో ఈ మొత్తం వాటిల్లో పట్టు సాధించాలంటే ఒక బలమైన నినాదాన్ని లేకపోతే బలమైన భావజాలాన్ని తీసుకువెళ్ళాలి అని భావిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి యాత్ర అయితే ఖచ్చితంగా రాజకీయంగా ముడిపడి ఉండేదే అని అయితే అందరూ భావిస్తున్నారు. సో ఆయన పూర్తిగా తన వ్యక్తిగత యాత్ర, వ్యక్తిగత అంశాల మీద లేకపోతే వ్యక్తిగత దేవాలయాల పర్యటన మీద అని చెబుతున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ఏం మాట్లాడతారు, ముఖ్యంగా కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయాల్ని ఆయన పర్యటించవచ్చు. దాని తర్వాత కొచ్చిన్, దాని తర్వాత మధురై, ముఖ్యంగా మధురై. తమిళనాడు ఎన్నికలైతే వచ్చే 2026లో తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి. 2026లో తమిళనాడు ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. సో మధురైలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన అయితే చాలా కీలకమైనది. ఎందుకంటే మధురై రాజకీయాలు చాలా వేరుగా ఉంటాయి, చెన్నై రాజకీయాలు వేరుగా ఉంటాయి, మధురై రాజకీయాలు వేరుగా ఉంటాయి. మధురైలో అంటే దక్షిణ తమిళనాడులో ఆయన చేసే వ్యాఖ్యలు కానీ, ఆయన మాట్లాడే మాటలు కానీ చాలా కీలకం అవుతాయి. ఆ రాష్ట్రంలో కూడా ఇప్పటికే అన్నామలై లాంటి యువ ఐపీఎస్ అధికారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన బలంగా పంపించినప్పటికీ అక్కడ పూర్తి స్థాయిలో పనితీరు ఆయన కనబరుస్తున్నప్పటికీ ఫలితాలు మాత్రం రావడం లేదు. సో పవన్ కళ్యాణ్ గారిని పంపి అక్కడున్న పరిస్థితిని కానీ, అక్కడున్న ఒక సమూహాన్ని కానీ పూర్తి స్థాయిలో తమ వైపు తిప్పుకోవడానికైతే ఖచ్చితంగా బీజేపీ ఈ యాత్రను ఆయనతో చేపిస్తుందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా వెళ్తున్నారా అనేది అయితే కీలకమైన అంశమే. సో ఈ దక్షిణ భారత యాత్ర, ముఖ్యంగా ఆయన చేపట్టబోయే యాత్ర ఈ వారంలో ఉండబోతోంది. సుమారుగా 5-6 రోజుల పాటు ఆయన కీలకమైన ఆలయాలు, తంజావూరు కానీ, మధురై కానీ, లేకపోతే అరక్కోణం, అలాంటి ఆలయాలన్నీ తిరిగే అవకాశం ఉంది. సో తిరిగే సమయంలో ఆయన మాట్లాడే మాటలు కానీ, వ్యాఖ్యలు కానీ అక్కడ చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. అక్కడ వచ్చే ప్రజల రెస్పాన్స్ని బట్టి బీజేపీ వ్యూహాత్మకంగా ఎలా ముందుకు వెళ్తుంది 2026 ఎన్నికలకు సంబంధించి అనేది అయితే చూడాలి మరి. సో పవన్ కళ్యాణ్ గారి ఈ కీలకమైన యాత్ర ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాలను, ముఖ్యంగా అలాగే కేరళ రాజకీయాలను కూడా టచ్ చేస్తూ ఆయన సాగుతుంది. కాబట్టి ఎలాంటి మాటలు వస్తాయి, ఆయన ఎలా ముందుకు వెళ్తారు, ఎలాంటి వ్యూహం వేస్తారు అనేది అయితే మనం చూడాలి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యాత్ర మీద కానీ, ఆయన చేస్తున్న ఈ కొత్త రకపు రాజకీయ యాత్ర మీద మీ యొక్క సూచనలు, సలహాలు, అలాగే ఇతరత్ర అంశాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.